హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ లైఫ్ అండ్ హ్యాపీ జర్నీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్పిన వర్కౌట్స్ రెగ్యులర్ గా చేస్తున్నారా? వర్కౌట్స్ రెగ్యులర్ గా చేయండి, హెల్దీగా ఉండండి. మరి ఈ న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేయడానికి నేను గోవా వెళ్తున్నాను. మరి గోవాలో ఎక్కడ ఉండాలి, ఏ ప్లేసెస్ చూడాలి అని మీకు ఈ వీడియోలో అప్డేట్ చేస్తాను. తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సరే, లెట్స్ గో గైస్. మరి నేను గోవా వెళ్ళడానికి ఫ్లైట్ లో టికెట్ బుక్ చేసుకున్నాను. నాకు 6,000 పడింది వన్ సైడ్. 2 సైడ్స్ వచ్చేసి 12,000 అయింది. ఫ్లైట్ లో వెళ్ళాలంటే లగేజ్ లైట్ గా ఉండాలి, లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్. సో కాబట్టి ఈ చిన్న హ్యాండ్ బ్యాగేజ్ తీసుకున్నాను. ఇది నేను చెక్ ఇన్ లో వేయకుండా హ్యాండ్ బ్యాగేజ్ గా క్యారీ చేస్తాను అనమాట. ఎయిర్పోర్ట్ కి వచ్చేసాను. మరి ఇక లేట్ ఎందుకు, బోర్డింగ్ పాస్ చూపించేసి లోపలికి వెళ్ళిపోదాం. సరేనా, లెట్స్ గో గైస్. సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది. మరి ఈ వెయిటింగ్ హాల్లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫ్లైట్ రావడానికి కొంచెం టైం ఉందన్నమాట. గైస్, మన ఫ్లైట్ అయితే వచ్చేసింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్. మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సరేనా, లెట్స్ గో. నేనైతే ఎప్పుడు విండో సీట్నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఆ బయట వ్యూస్ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఆ బెస్ట్ వ్యూస్ మీకు కూడా నేను చూపించవచ్చు అన్నమాట. సీట్లో కూర్చోగానే ఒక చిన్న వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇది చూడండి, వాటర్ బాటిల్ ఎంత సైజు ఉందో. ఫ్రెండ్స్, ఫ్లైట్ రన్వే మీదకి వచ్చేసింది. టేక్ ఆఫ్ అవుతుంది. మరి వన్స్ గాల్లోకి ఎగరగానే మీకు వ్యూస్ మొత్తం చూపిస్తాను. చాలా బాగుంటాయి వ్యూస్. మరి నాది కనెక్టింగ్ ఫ్లైట్ గన్నవరం నుంచి బెంగళూరు నుంచి గోవా. బెంగళూరులో ఒక 4 అవర్స్ లేఓవర్ ఉందన్నమాట. ఫ్రెండ్స్, బయట వెదర్ అయితే కొంచెం ఫాగీగా ఉంది, క్లియర్గా లేదు వెదరు. అయినా సరే అక్కడ మంచి విజువల్స్ వస్తే మాత్రం నేను తప్పకుండా షూట్ చేస్తాను. అది మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి. నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా. గైస్, ఫ్లైట్ ఇప్పుడు 32,000 ఫీట్ హైట్లో ఉంది. అసలు ఆ వ్యూస్ చూడండి బయట ఎంత బాగున్నాయో. మరి ఈ సాంగ్ నచ్చితే తప్పకుండా ఈ సాంగ్ ఒక లైక్ కొట్టేసేయండి, సరేనా. గైస్, మరి కొద్దిసేపట్లో మన ఫ్లైట్ బెంగళూరులో ల్యాండ్ అవబోతుంది. ఇది కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, టెర్మినల్ T2. అసలు ఈ ఎయిర్పోర్ట్ ఎలా ఉందంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ ఇంటీరియర్సే కానీ, ఆ డెకరేషన్సే కానీ, ఆ డిజైనింగ్ కానీ అబ్బబ్బబ్బబ్బా మతిపోయేలా ఉంది. మరి ఈ T2 టెర్మినల్ గురించి నేను ఒక సపరేట్గా వీడియో పెడతాను. ఆ వీడియో మీరు చూడండి. అసలు సూపర్గా ఉందన్నమాట. సో నాకు ఇక్కడే లేఓవర్ 4 అవర్స్ ఇక్కడ వెయిట్ చేయాలి. ఈ 4 అవర్స్ మనం ఖాళీగా ఉండకుండా ఆ ఎయిర్పోర్ట్ మొత్తం నేను వీడియో చేస్తాను, సరేనా. ఆ వీడియో మొత్తం సపరేట్గా మీకు పెడతాను. ఫ్రెండ్స్, నేను బెంగళూరు చేరుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను గోవాకి వెళ్ళే ఫ్లైట్ని క్యాచ్ చేయాలి. గోవాకి వెళ్ళే ఫ్లైట్ ఇదే టెర్మినల్ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. సో కాబట్టి నాకు అంత ఇబ్బంది ఏమీ లేదు. అరైవల్ బ్లాక్ లో ఉన్నాను, నడుచుకుంటూ డిపార్చర్ బ్లాక్ లోకి వెళ్ళిపోతాను. మనం కనెక్టింగ్ ఫ్లైట్ చేసుకునేప్పుడు ఇది తప్పకుండా గమనించుకోండి. టెర్మినల్స్ సేమ్ ఉంటే మనకు ప్రాబ్లం లేదు. టెర్మినల్స్ చేంజ్ అయిపోయినాయి అనుకోండి, మనం చాలా ఇబ్బంది పడాలి. మన లగేజ్ తీసుకొని ఆ టెర్మినల్కి వెళ్ళాలి, అదంతా తలకానిప్పి అనమాట. సో కాబట్టి కనెక్టింగ్ ఫ్లైట్ చేసుకునేప్పుడు గమనించుకోండి. గైస్, సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది. D4 గేట్ దగ్గర నేను వెయిటింగ్ చేస్తున్నాను. మా ఫ్లైట్ వచ్చేసి 5:10కి బెంగళూరు టు గోవా ఇండియన్ ఎక్స్ప్రెస్. ఫ్రెండ్స్, మరి నేను గోవా వెళ్ళే ఫ్లైట్ అయితే ఎక్కేసాను. ఫ్రెండ్స్, మన ఫ్లైట్ అయితే రన్వే మీదకి వచ్చేసింది. మరి ఇప్పుడు బెంగళూరు నుంచి మనం గోవా వెళ్తున్నాం. మరి బెంగళూరు నుంచి గోవా వచ్చేసి మ్యాక్సిమం 1 అవర్ టైం.
6 o'clock అయింది. సో స్నాక్స్ టైం అని చెప్పని ఈ చాకో డిప్స్ అను క్యాష్యూ నట్ ఆర్డర్ చేశాను. గైస్ మరి కొద్దిసేపట్లో మన ఫ్లైట్ గోవాలో ల్యాండ్ అయిపోతుంది. గోవాలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి దబోలిం ఎయిర్పోర్ట్, ఇంకోటి వచ్చేసి మోపా ఎయిర్పోర్ట్. మా ఎయిర్పోర్ట్ వచ్చేసి దబోలిం ఎయిర్పోర్ట్. ఇది వాస్కోలో ఉంది. మరి నేను ఉండే హోటల్ వచ్చేసి పంజిమ్లో. మరి వాస్కో నుంచి పంజిమ్కి 40 minutes డ్రైవ్ ఉంది. మరి నేను అందుకు అక్కడికి వెళ్ళడానికి నేను క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను. గోవాలో ఓలా, ఊబర్ వంటి ట్యాక్సీ యాప్లు లేవు. గోవా మైల్స్ అనే యాప్ ఉంది. మీరు దిగ్గానే గోవా మైల్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని మీకు గోవాలో ఉన్నంతకాలం చాలా చీప్ అండ్ బెస్ట్లో మీకు ట్రావెలింగ్ అయిపోతుంది. లేకపోతే మీరు గోవా లోకల్ ట్యాక్సీలను నమ్ముకున్నారంటే మీ ఆస్తులు అడిగేస్తారు. గైస్ మనం గోవా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాం. ఫ్లైట్ 40 minutes లేట్ అన్నమాట. సో మరి ఇక్కడి నుంచి మనం ఫటాఫట్ మన హోటల్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు గోవా మైల్స్లో క్యాబ్ బుక్ చేసుకుంటే మీరు బయటకు వచ్చి ఈ అపోలో సింబల్ దగ్గర మీరు ఇక్కడ వెయిట్ చేయాలి. గోవా మైల్స్ క్యాబ్ ఇక్కడికి వస్తుంది. ఇది గోవా ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ వ్యూ. చూడండి ఎంత రష్గా ఉందో. ఎందుకంటే రేపు 31st కదా, సో ఫుల్ బిజీగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే. ఫ్రెండ్స్, నా క్యాబ్ వచ్చేసింది. మరి నేను హోటల్కి బయలుదేరుతున్నాను. మరి ఇది నా జర్నీ విజయవాడ నుంచి గోవాకి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.